ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి చిన్న ట్వీట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతోంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, అడ్డగోలు కేసులు వేసి వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ని వాళ్ళ గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉందంటూ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి కూడా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ సోషల్ మీడియాకి సంబంధించి? క్లియర్గా మేము బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నాకు తెలిసి దాదాపు 600 నుంచి 700 వరకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, కొందరు సుమోటోగా కానిస్టేబుల్సే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, సిఐలే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన సందర్భాలు. థర్డ్ పార్టీస్, వీళ్ళంతా థర్డ్ పార్టీస్, డైరెక్ట్ పర్సన్స్ కాదు, గ్రీవియన్స్ పొందిన పర్సన్స్ కూడా కాదు. క్లియర్గా నల్లబాలు గారికి సంబంధించిన కేసు ఈరోజు హిస్టారికల్ జడ్జ్మెంట్స్ ఇన్ ఇండియా. అంటే ఇలాంటి జడ్జ్మెంట్ మేము ఇంతకుముందు లలిత కుమార్ జడ్జ్మెంట్స్ కావచ్చు, అరుణేష్ కుమార్ జడ్జ్మెంట్ కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి గారి జడ్జ్మెంట్ కావచ్చు, ఈ జడ్జ్మెంట్స్ని కోర్టు చేస్తూ క్వాజ్ చేయమని అడిగిన సందర్భం ఉంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ని క్వాజ్ చేయమని దేశవ్యాప్తంగా అడిగే అవకాశం ఉంటుంది. నల్లబాలు కేసును ప్రస్తావిస్తూ నల్లబాలు గారి మీద ఇచ్చిన ఈ జడ్జ్మెంట్స్ని కోర్టు చేస్తూ, అంటే పొలిటికల్ క్రిటిసిజం ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అనేది క్లియర్గా తుకారంజీ జడ్జ్మెంట్ చెప్పడం జరిగింది. అంటే పొలిటికల్ పార్టీ అంటేనే ప్రశ్నించడము, పొలిటికల్ పార్టీ అంటేనే ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రశ్నించడం అనేది పొలిటికల్ క్రిటిసిజము. దట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అని క్లియర్గా జడ్జ్మెంట్ చెప్పడం మనం చూసాము. అందులో ఇల్లీగల్గా అంటే గ్రీవియన్సీ పొందిన పర్సన్ కాకుండా డైరెక్ట్ ఒక వ్యక్తికి ఆ వ్యక్తి కంప్లైంట్ కాకుండా థర్డ్ పర్సన్ ఇచ్చే కంప్లైంట్స్ అనేవి ఎఫ్ఐఆర్లు చేయొద్దు. మీరు ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది తప్పు. అదేవిధంగా సిమిలర్గా సెక్షన్స్ కూడా నమోదు చేయడం తప్పు. సిమిలర్ కంటెంట్స్ ఉంటూ డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ కూడా నమోదు చేయడం తప్పు. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ నల్లబోలు గారి మీద మీరు ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసి అరెస్ట్ చేయడం అనేది తప్పు అనేది సోషల్ మీడియా పోస్ట్ అనేది అది పొలిటికల్ క్రిటిసిజం కిందకి వస్తుంది. దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని చెప్పి మ్యాజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, డీజీపీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్లా చూడొచ్చు, ముందుగా ఇప్పుడు ముందు జరిగే ఏదైనా కేసులు వేయడానికి కూడా జడ్జిమెంట్ ఒక చెంపపెట్టలా అనుకోవచ్చు ఈ ప్రభుత్వం? 100% అంటే ఇక్కడ మనం చెంపపెట్టు అని కాదు కావచ్చు, డీజీపీ గారు అంటే హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన డైరెక్షన్, అదేవిధంగా జడ్జిలకు కూడా ఇచ్చిన డైరెక్షన్ ఇది. అంటే డైరెక్షన్తో పాటు మీరు అంటే కోర్టు కూడా ఒక అంటే ప్రాథమిక దర్యాప్తు జరగకుండా కొన్ని కేసులలో రిమైండ్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాకి సంబంధించిన ఇష్యూలో కొడతం దిలీప్ గారి కేసు కావచ్చు, నల్లబాలు కేసు కావచ్చు, క్రిషాంక్ గారి కేసు కావచ్చు, గౌతమ్ కేసు కావచ్చు, చాలా కేసులలో మనం చూస్తున్నాం. అంటే ప్రాథమిక దర్యాప్తు జరగకుండా, ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. మినిమం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 14 days అనేది ఎంక్వైరీ మస్ట్ అండ్ షుడ్. అది అంటే అలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అలాంటి కేసులలో జడ్జెస్ కూడా మీరు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఆర్సీడీ ఉంటుందో ఆర్సీడీని తరోగా మీరు స్టడీ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం, రిమాండ్ వీలైతే రిజెక్ట్ చేయాలని ఇండైరెక్ట్గా ఇందులో ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అంటే మెజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇచ్చే తీర్పు ఇది. అదేవిధంగా డీజీపీకి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లకు కూడా అంటే మీరు చట్టాన్ని ఫండమెంటల్ రైట్స్ని అంటే ప్రశ్నించే ఫ్రీడమ్ ఆఫ్ 19 Clause 1 అంటే కాన్స్టిట్యూషన్ రైట్ను కూడా మీరు వైలేట్ చేస్తున్నారని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎట్లా ఉండబోతుందన్న, ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ క్లియర్గా చూస్తూ ఉన్నాం, హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ క్లియర్గా సోషల్ మీడియా ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. సో వారికి మీరు చెప్పేది అంటే క్లియర్, ఇప్పుడు అలాంటి కేసులలో చాలామంది అత్యుత్సాహంతో పోలీస్ కానిస్టేబుల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి నల్లబాలు గారి మీద 2 పోలీస్ కానిస్టేబుల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ పోస్ట్కి సంబంధం లేదు, వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధం. దేర్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక గౌరవప్రదమైనటువంటి పోలీస్ అధికారులు, రక్షక భటులు వాళ్ళు నిజంగా తప్పు జరుగుతుంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసు వాళ్ళే కంప్లైంట్ ఇవ్వడం. అదే మనం చూస్తున్నాం ఈ మధ్యలో కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, హరీష్ గారిని కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎంత తిడుతున్నారు. మరి ఆయన మీద కూడా సుమోటోగా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు కదా. మరి ఇదే పోలీస్ అధికారులు ఎందుకు చేయట్లేదు? అలాంటి ఇష్యూలో సెక్షన్ 356 పరువు నష్టానికి సంబంధించిన ఇష్యూలో మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొద్దు. అది కోర్టు పరిధిలో అంశము, కోర్టుకు వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది, కోర్టు సమ్మన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూలో మీరు ఎంటర్టైన్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఈ కేసుల మీద తప్పుడు కేసులు పెట్టిన ఎఫ్ఐఆర్లు ఎవరైతే నమోదు చేశారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద, ఫిర్యాదు చేసినటువంటి కంప్లైంట్ దారి మీద పరువు నష్టం దావా బీఆర్ఎస్ లీగల్ టీం వేయబోతుంది. దీని మీద సీరియస్గా లీగల్ యాక్షన్ ఉండబోతుంది. రైట్, ఇది ఏదైతే రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి
సోషల్ మీడియా వారియర్స్ పైన ఇష్టానుసారంగా కేసులు పెట్టడం వల్ల సో ఏ ఒక చిన్న ట్వీట్ చేసినా కూడా వారి మీద కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి కూడా సో నల్లబాలుకు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన ఏ విధంగా కేసు పెట్టి తనని ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. సో దీనివల్ల హైకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి ట్వీట్లకు కావచ్చు లేకపోతే ప్రతిదానికి వెళ్ళి కేసు పెట్టడం కాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుందంటూ కూడా ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని మనకి జక్కుల లక్ష్మణ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి సోషల్ మీడియాలో ఎట్లాంటి ట్వీట్లు పెట్టినా కూడా ప్రభుత్వం నుంచి అత్యుత్సాహంగా ఏదైనా చర్య తీసుకుంటే వచ్చి దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ జడ్జిమెంట్లో మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రోత ప్రభాకర్, మిర్రర్ టీవీ, తెలంగాణ.